హలో, దిస్ ఈజ్ కళ్యాణి. చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను, ఎందుకంటే సంక్రాంతి అయింది కదా. సో అందరు చుట్టాలు అందరూ వచ్చారు. సో మా ఊర్లో ఎగ్జిబిషన్ పెట్టారు. సో ఎగ్జిబిషన్కి అట్లా వెళ్ళామన్నమాట. మా ఊర్లో ఎగ్జిబిషన్ ఎలా పెట్టారంటే అవతార్ స్టైల్లో పెట్టారు. సో అవన్నీ కొంచెం లైట్గా వీడియోస్ తీసుకొని, నాకు ఎగ్జిబిషన్ అంటే బాగా గుర్తొచ్చేది జైంట్ వీల్, కొలంబస్, బ్రేక్ డ్యాన్స్ అట్లా అన్నమాట. సో ఎప్పుడెప్పుడు అట్లా దగ్గరికి వెళ్ళిపోదామా అని కొంచెం తొందరగా గాబరిగానే వీడియో తీసాను. బట్ ఓకే, నేను అనుకున్నంత కాకపోయినా బాగానే వచ్చింది. ఏదో కొంచెం స్టార్టింగ్ వల్ల కొంచెం అటు ఇటుగా ఉంటుంది వీడియో. బట్ కానీ ఏదో ట్రై చేశాను. అలా వెళ్ళాము, అందరం వెళ్ళిన తర్వాత అక్కడ చూసాము. చాలా బాగా తీశారు. ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. చాలామంది జనాలు వచ్చారు. ఎంట్రన్స్ టికెట్ 60 రూపీస్. బట్ లోపలికి వెళ్ళాం. లోపల షాపింగ్, ఎగ్జిబిషన్ అంటే షాపింగే కదా. బట్ కానీ మ్యాటర్ ఏంటంటే షాపింగ్ అక్కడ కొనుక్కునే దానికంటే మనం బయట కొనుక్కుంటే చాలా బెటర్ అన్నమాట. చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్పారు. ఆ తర్వాత నేను పిల్లలు అందరం కలిసి కొలంబస్ ఎక్కాం. బాగా తిన్నాం. నిజం చెప్పాలంటే బ్రేక్ డ్యాన్స్, కొలంబస్, జైంట్ వీల్ అన్నీ కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే పిల్లలతో వెళ్ళాను. సో అన్నీ కవర్ చేయలేకపోయాను. బట్ కానీ ఎంత కుదిరిందో అంత కవర్ చేశాను. మ్యాక్సిమం నేను ఎగ్జిబిషన్కి తినేదానికి వెళ్ళినట్టున్నాను. బాగా ఏది పడితే అది తిన్నాను. పిల్లలు కొంచెంసేపు క్రికెట్ ఆడారు. సో దాని తర్వాత బాగా తిన్నాము. తినిన తర్వాత ఏం చేయాలో తెలియక అటు ఇటు చిన్న గేమ్స్ ఆడాను. గన్ షూట్ ఒకటి ఆడాను. సో నేనైతే మొత్తం 8 ఇచ్చారు బుల్లెట్స్. 8 కొట్టాను నేను. సెకండ్ వన్ వచ్చి ఏదో చిన్న గేమ్స్ ఇట్లా ఆడాను. ఈ గేమ్కి అయితే మరీ దారుణం అబ్బా, నాకు టీవీ పెట్టుకుని జల్లిడొచ్చింది. బట్ కానీ అంటే చిన్న గిఫ్ట్ గెలిచిన పెద్ద ఆనందం అనమాట. నేను గెలిచాను అనుకుని గెంతుకుంటూ వచ్చాము. ఆ తర్వాత నేను చాలా ఆడాను, బట్ కానీ ఎవరు కవర్ చేయలేకపోయారు. ఈ రింగ్స్ అయితే నేను వేసా పట్టుకొని ఒక్కడు కూడా పడలేదు అబ్బా. పిల్లలు వచ్చారా, వాళ్ళు ఇలా వేసిందంటే వాళ్ళు బిస్కెట్స్ వేసారు, బిస్కెట్ పడింది. అబ్బా వాళ్ళ అరుపులు, గెంతులు, అబ్బా వాళ్ళ ఆనందం మామూలుగా లేదు. మీరు చూడండి ఒకసారి, భలే గెంతుతారు నిజంగానే. ఒక్క చిన్న బిస్కెట్ ప్యాకెట్, అది 100 రూపీస్ పెట్టుకున్నాము. బట్ కానీ 30 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్కి గెంతారు బాగా వీళ్ళందరూ. బాగా ఎంజాయ్ చేశాను అబ్బా. ఫుల్ తినేసి ఇంటికి